ఏపీలో న్యూస్ కోసం ఏపీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అన్న. ఈరోజు మేము మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గారిని కలవడానికి వచ్చాము. కలిసాము, లెటర్ ఒకటి ఇచ్చాము. అదేంటంటే చైర్మన్గా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పటిదాకా చేసిన సేవలు చాలు, ఇక మీదట చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా సార్ చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నియమిస్తారో నియమించేదాకా దాన్ని ఆపమని చెప్పి కార్పొరేషన్ వాళ్ళని రానివ్వకూడదని చెప్పేసి ఆపమని చెప్పేసి ఇంకా వాళ్ళు చేసిన సేవలు చాలు అని చెప్పేసి లెటర్ ఇచ్చాము. అలా ఇవ్వడం గల కారణం ఏంటంటే అనేక సందర్భాల్లో మైనార్టీ కార్పొరేషన్లో అవకతవకలు జరిగినాయి అన్న అనుమానం మాకుంది. అది ఎందుకంటే పదవిలో లేని కాలంలో కూడా చైర్మన్ గారు అనేక ఇంక్రిమెంట్లను వాడటం కానీ చేయడం కానీ, సొంత ప్రభుత్వ వెహికల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ పెట్టుకొని వాడటం కానీ, అలాగే స్టాఫ్ను కూడా వాడినట్టు మా దగ్గర ఇవి ఉన్నాయి. అందుకని ఆ ఒక దాంతో అలాగే ఆయన ఉన్నటువంటి ఈ 4 సంవత్సరాల్లో కూడా ఒక్క మైనార్టీ కుటుంబానికి కూడా ఏం చేసింది ఇదేం లేదు, ఏ మేలు జరగలేదు, ఏమీ చేయలేదు. ఆయన మాట్లాడే వైఖరి కూడా సరిగ్గా లేదు. కాబట్టి మాకున్న అనుమానాలతో ఇంకా మీద వాళ్ళని ఆపాలి, చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నియమిస్తారో చైర్మన్గా వాళ్ళు వచ్చేదాకా దీన్ని ఆపాలని చెప్పి మేము అమౌంట్ ఇచ్చాము, లెటర్ ఇచ్చి వచ్చాము. అలాగే రానున్న రోజులు మేము దీన్ని కూడా కోర్టుకోలే దాన్ని కూడా లెటర్ పిటిషన్ ఇచ్చుకొని దాన్ని కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, చేస్తాము. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే నియమిస్తారో వాళ్ళు వచ్చేదాకా కూడా దీన్ని ఆపాలని చెప్పేసి మేము పిటిషన్ ఇచ్చి రావడం జరిగింది. అలాగే మేడం గారికి మీడియా లోపల అలో లేదన్నారు కాబట్టి మేము ఇచ్చి వచ్చిన తర్వాత బయట మాట్లాడుతున్నాం ఇలాగని చెప్పి ఇచ్చేస్తున్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు షేక్ గౌస్ బాషా, సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీని, తెలుగుదేశం పార్టీ.